పొదలకూరు మండలంలోని మరుపూరు గ్రామంలో ఆదివారం పలు అభివృద్ధి పనులు ఎమ్మెల్యే సోమిరెడ్డి ప్రారంభించారు. నిలిచిపోయిన డేగపూడి బడేపల్లి కాలువ సోమశిల దక్షిణ కాలువ ప్రారంభిస్తామన్నారు. అనంతరం గ్రామంలో గంగమ్మ జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మస్తాన్ బాబు, మల్లికార్జున నాయుడు, బక్కల నాయుడు, కలిచెట్టి ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, బొమ్మి సురేంద్ర, వెంకటరత్నం నాయుడు, పెంచిన భాస్కర్ రెడ్డి, కండే మస్తానయ్య, అరుణమ్మ, సుగుణమ్మ, శ్రీనివాసులు కూడా పాల్గొన్నారు. మంది ఆగిపోయినారు. ఆధార్ కార్డు ఎంత 2000 పొద్దులూరు మల్లికార్జున నాయుడు, అట్టూరు సుధాకర్ రెడ్డి గారిని కూడా వేదిక మీద రావాల్సి కోరుతున్నాం. ఆదాల సుగుణమ్మ వేదిక మీద రావాలి. అభివృద్ధి కన్నా కక్ష సాధింపులకు ఎక్కువగా ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక వరదాపురం, క్వార్జ్మైన్, ఒక మొగళ్ళూరు, ఒక డేగపూడి, ఇంకా సరే ఆయన మంత్రిగా ఉన్నాడు జిల్లా అంతా. సైదాపురం మండలం నుంచి, గూడూరు మండలం నుంచి, రాపూర్ మండలం నుంచి, వరదాపురం డిసెంబర్ 12 నేపే చూసే, డిసెంబర్ 2 ఆ మిషన్లు ఇల్లీగల్గా మైనింగ్ చేస్తుంటే అప్పటికప్పుడు GPS మ్యాప్స్ పెట్టి, లొకేషన్ పెట్టి, టైం పెట్టి, ఫోటోలు తీసి మొత్తం చీఫ్ సెక్రటరీ, DGP, DMG అందరికి పెట్టే, కలెక్టర్, ఎస్పీకి అందరికీ. నో యాక్షన్. హైకోర్టు ఆర్డర్ తెచ్చాడు. ఏమనంటే, అయ్యా నా మైన్ అది లీజ్ రెన్యువల్ చేయమంటే చేయటంలా, ఇల్లీగల్గా అక్రమంగా మైనింగ్ చేస్తున్నారు అంటే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది డిసెంబర్ 7, 2023. ఆయన అప్లికేషన్ని ప్రాసెస్ చేసి చట్ట ప్రకారం చేయండి ఆయనకి. 2, ఆ అక్రమ మైనింగ్ ఆపండి. ఆపలే. 16వ తేదీన నా దగ్గరికి వచ్చారు అన్నదమ్ముడు ఇద్దరు. డిసెంబర్ 16 వచ్చి హైకోర్టు ఆర్డర్ చూపించి, ఇప్పుడు కూడా ఆడ మిషన్లు పనిచేస్తున్నాయా అన్నారు. అన్యాయంగా ఉంది ఇది, హైకోర్టు ఆర్డర్ని కూడా లెక్క చేయటం లేదు. నేను సాయంత్రం చూడడానికి పోయినాను. మిషన్లు, హిటాచీలు, డంపర్లు మొత్తం జరుగుతూ ఉంది. విచ్చలవిడిగా స్టాక్స్ ఉన్నాయి. పట్ట పొగులు సాయంత్రం 5-6 గంటలకు ఎన్ని చూసి వస్తుంటే అక్కడ ఉండే గిరిజనులు వచ్చారు. ఆ చెట్టు కింద నేను కూర్చున్నాను. గిరిజనులు, ఆడవాళ్ళు, బిడ్డలు అందరూ వచ్చారు. అయ్యా అవి పేలుస్తున్నారయ్యా, బాంబులు పేలుస్తున్నారు, మా ఇళ్ళన్నీ పగిలిపోతున్నాయి, మొత్తం సామాన్ కింద పడిపోతుంది, మా పిల్లకాయలు బర్రెలు మేపుతుంటే వాటిపైన, ఆ పిల్లకాయల పైన రాళ్ళు పడుతున్నాయి, ప్రాణాలు పోయే పరిస్థితి ఉందయ్యా, మీరు పోయి వాళ్ళని అడగలేదా అన్నా. నేను అడిగామయ్యా, వాళ్ళకు మాట చెప్పారు, మేమాడ ఆ బ్లాస్టింగ్ చేసేటప్పుడు, ఆ మందు పేల్చేటప్పుడు మేమందరూ పోయి ఒక కొట్లో ఉండండి, ఏం సావరు మీరు, వస్తే అప్పుడు చూసుకుంటాం, మీ ఇల్లు పడిపోతే మేము కట్టిస్తాం, పడిపోయిన ఇల్లు కట్టిస్తాం, ఏం కాదు పోండి అన్నారయ్యా. మేము అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నాం అయ్యా. పిల్లోడు చెప్పాడు, అయ్యా రెడ్డి బర్రెలు మేపుతుంటే పైనుంచి పడుతున్నాయ్యా. అందుకద్దుడు అక్కడ పోయి ఆ గిరిజనులు చెప్పిన తర్వాత అక్కడికక్కడే నేను సత్యాగ్రహం కూర్చున్నాం. మనోళ్ళు గంట లోపల షామ్యాన్ వెళ్ళేసి జనరేటర్ వేసి తెచ్చిపెట్టారు. ఎన్ని పాపాలు! ఆ మొగళ్ళూరికి పోండి, ఎంత దారుణంగా ఉందో చూడండి. అక్కడ నా 16 అయిపోయింది, 17వ తేదీ అక్కడ చూస్తే ఒక కొట్టు నిండా బాంబులు, ఈ పేల్చేవి అంటే బ్లాస్టింగ్ మెటీరియల్ అంటారు, ఎక్స్ప్లోజివ్స్. 17వ తేదీ 18వ తేదీ చూస్తే ఒక ట్రక్ నిండా ఎక్స్ప్లోజివ్స్. అగ్గి పుల్లకైనా పడితే ఆ ఊరు ఉండదు. అందరూ పాపం తాడిపత్రి వాళ్ళు అందరూ ప్రతిరోజు కాపలా ఉన్నారు, మండలం అంతా కాపలా ఉన్నారు. 17వ తేదీ రాత్రి, 18 రాత్రి మనవాళ్ళు వాళ్ళని సిస్టర్స్ అనాలన్నా బ్రదర్స్ అనాలి కానీ వాళ్ళు 2 బస్సులు వచ్చేసారు. ఏమంటారు వాడిని,
ఆడ మగ కాకుండా ఉండేవాళ్ళు 2 బస్సుల్లో దిగేశారు. ఇజ్రాయల్ అని మనం అంటాము, వాళ్ళైతే వేరే భాష అంటారు. మనవాళ్ళైతే వాళ్ళు వచ్చేసారు. అయితే మనవాళ్ళు, నేను ఇప్పటికీ మర్చిపోను, సాయంత్రం 5 గంటల నుంచే ఈ కర్రలు రాడ్లు తయారు చేస్తున్నారు. నేను పిలిచి తగులాడా, ఏంది ఇది అన్న, మీకు తెలియదులే అన్న అన్నారు. అంటే వీళ్ళకి అక్కడ సమాచారం ఉండింది, వాళ్ళు వస్తున్నారు. 2 బస్సుల్లో హిజ్రాలు, 2 బస్సుల్లో రౌడీ. అంటే వీళ్ళు ఒక 400-500 మంది నిలబడ్డారు. వాళ్ళు చేతులు ఎత్తేసి కొంతసేపు డ్యాన్స్లు వేశారు. అవును, వచ్చి నిన్ను ఆశీర్వదిస్తున్నాము, నువ్వు ఒకసారి గుడి కోసం వస్తే 50,000 ఇచ్చావు, నువ్వని తెలియక వచ్చాము అని చెప్పి వెళ్ళిపోతే పోలీసులు బస్సు ఎక్కనీయకుండా మీ మీద కేసు పెడతాం, పోండి పోయి ఆ షామియానా, అంటే అక్కడ చీకట్లో షామియానా లాగేస్తే జనరేటర్ ఆగిపోద్ది, ఎవడు బతుకుతామో ఎవడు చస్తామో తెలియదు, కరెంట్ ఉండదు కదా, పోండి పోయి లాగిరా పోండి. మళ్ళీ వచ్చారు అందరూ. వస్తే మనవాళ్ళని చూసి భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయినారు. రోజు సుప్రీంకోర్టుకు వాళ్ళు అటెండ్ అయితే వాళ్ళు పెట్టుకున్న, అంటే హైకోర్టు సీజేగా ఉండి బీఆర్ఎస్ తీసుకున్న పిల్లకాయలని మాట్లాడి బట్టి తీసుకున్న ఈయనకు లాయరు, పెద్ద లాయర్లు, కనీసం వాళ్ళకి ఆ ఒక్క రోజుకి 3 కలిపి 50 లక్షలు వాళ్ళు. ఆమె కోర్టు హియరింగ్కి వచ్చింది, కేసు వాయిదా, హియరింగ్ స్టార్ట్ అయిపోయింది. అయిపోగానే బెంచి మేము బెయిల్ ఇస్తున్నాము అన్నారు. మన లాయరు లూత్రా పెద్ద లాయరు పక్క కేసులో ఉండిపోయినాడు. కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి కేసు చూశారు కదా, లిక్కర్ కేసు. ఇక్కడ ఒక జూనియర్